హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ పేరు మౌనంగానే ఎదగమని. రాసిన వారు కేవి సుమలత. బొమ్మలా తయారై వచ్చి సీట్లో బుద్ధ విగ్రహంలా కూర్చుంటుంది. కాసేపు కంప్యూటర్ దగ్గర కూర్చొని వాళ్ళను వీళ్లను సాయం చేయమంటూ పిలిచి టికుటికులాడిస్తుంది. నెల వచ్చేసరికి జీతం డబ్బులు పొట్లం కట్టుకుంటుంది. ఎగతాళిగా అన్నాడు ప్రధానోపాధ్యాయుడు గురునాథం. అవును అవునవును సార్, బేషుగ్గా చెప్పారు. పని తక్కువ, ఫలితం ఎక్కువ. ఇలాంటి వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి మనలాంటి వాళ్ళతో బండ చాకిరి చేయిస్తారు అంది స్కూల్ అసిస్టెంట్ శైలజ. గాయత్రికి ఆ మాటలు తనని ఉద్దేశించి అన్నవేనని అర్థమైంది. గుండెలోకి గుణపాల్లాగా గుచ్చుకున్నాయి. కనిపించని రక్తస్రావంతో తడిచిన తడి ఆర్ద్రతగా మారి ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు చుక్కలుగా చెక్కిలి మీదకు జారాయి. సార్, ఒక్క నిమిషం ఉండండి. నేను ప్రైమరీ తరగతి పిల్లలకు అన్ని సబ్జెక్టుల్లో బోధించగలను. నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి కళ్ళు తుడుచుకుంటూ అంది గాయత్రి. నువ్వు జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరావు. ఒక నెల రోజులు ఒక అమ్మాయిని తోడు తెచ్చుకొని సక్రమంగా పనిచేశావు. తర్వాత ఆ అమ్మాయి రావడం మానేసింది. ఇప్పుడు పనులు చేయలేక అందరి మీద ఆధారపడుతున్నావు. ఇంకా టీచర్ పని చేస్తానంటున్నావు. పిల్లలకు పాఠాలు చెప్పడం అంత సులువు అనుకుంటున్నావా అన్నాడు గురునాథం. నేను చెప్పగలను సార్, ఒక్కసారి నా టీచింగ్ చూడండి పట్టుదలగా అంది గాయత్రి. చాలేవమ్మా, నిన్నేమైనా అంటే హెచ్ఎం గారు హృదయం లేనివాడు, జాలి కరుణ చూపించని కర్కోటకుడని అందరూ ఆడిపోసుకుంటారు. కానీ నిజానికి నీకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళను అనాలి అన్నాడు గురునాథం. పడేవాళ్ళ కష్టాలు అనేవాళ్ళకి ఏం తెలుస్తుంది సార్? మీకు నాకు ఊరికనే జీతాలు ఇవ్వడం లేదు. మనకు క్లాసు టైం అవుతుంది, పదండి వెళదాం మూతి తిప్పుకుంటూ అంది శైలజ. గాయత్రి మాట్లాడకుండా కూర్చుండిపోయింది. వాళ్ళ చెప్పుల సవ్వడి అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయింది. తర్వాత అక్కడకు తెలుగు మాస్టరు అనంతరాములు వచ్చాడు. అమ్మా గాయత్రి, ఈ నెల టీచర్లకు ఇచ్చిన జీతాలు లెక్కలన్నీ రిజిస్టర్లో నమోదు చేయాలి. నేను నీకు సాయం చేస్తాను. నాకు కొంచెం ఖాళీ అవగానే వస్తాను, సరేనా అన్నాడు అనంతరాములు. సరే మాస్టర్ గారు, మీలాంటి వారు సాయపడుతున్నారు కాబట్టే నేను ఉద్యోగం చేయగలుగుతున్నా అని బాధగా అంది గాయత్రి. దాందేముందమ్మా, నీకందరిలా చూపు ఉంటే మా అందరికన్నా బాగా చేసేదానివి. నీకు ఆ మాత్రం సాయం చేస్తే నేనేం కరిగిపోను, వెళ్తూ అన్నాడు అనంతరాములు. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గాయత్రి దిగులుగానే ఉంది. ఏమైంది గాయత్రి, ఎందుకు అలా ఉన్నావు? మళ్ళీ ఎవరన్నా ఏమైనా అన్నారా అంది ఆదమ్మ. అమ్మా, సర్వేంద్రయాణం నయనం ప్రధానం అంటారు కదా, మరి అంత ముఖ్యమైన కళ్ళను ఇవ్వకుండా దేవుడు ఎందుకు నాలాంటి వాళ్ళను పుట్టిస్తాడు? అన్ని అవయవాలు ఉన్నవాళ్ళు చేయగలిగినంత పని అవయవలోపం ఉన్నవాళ్ళు చేయలేరు అని తెలిసి కూడా సాటి మనుషులు ఎందుకు ఎద్దేవా చేస్తారు? బాధగా అంది గాయత్రి. అందరూ అలా ఉండరు, కొంతమంది మాత్రమే హేళన చేస్తారు. అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకుంటే నువ్వు ముందుకెళ్ళలేవు అంది ఆదమ్మ. అంతలో భుజాన ఉన్న కండువాతో నుదుటి చెమట తుడుచుకుంటూ లోపలికి వచ్చిన జోగులు చెవిన ఆదిమ మాటలు పడ్డాయి. అమ్మ గాయత్రి, పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు. దేవుడు చేసిన లోపానికి మనమేం చేయలేము. పడ్డ మాటలను తుడుచుకుంటూ ముందుకు వెళ్ళడం తప్ప. నువ్వు బాధపడితే మేము బాధపడతాము, నువ్వు నవ్వితే మేము నవ్వుతాము అంటూ కూతురు భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు జోగులు. నానా, ఎంత సరిపెట్టుకుందామనుకున్నా ఒక్కోసారి మనసు ఊరుకోవడం లేదు. నా కోసం మీరు చాలా కష్టపడుతున్నారు. ఇద్దరు రెక్కలు ముక్కలు చేసుకొని నాకు చదువు చెప్పించారు. దేవుడి దయ వల్ల నాకు ఓ ఉద్యోగం వచ్చింది. కానీ
నా చుట్టూ ఉన్న మనుషులు నాకు ఉద్యోగం చేసే అర్హత లేదు అంటున్నారు అంది గాయత్రి. అమ్మ, లోకం తీరలాగే ఉంటుంది. అవన్నీ నువ్వు మనసు మీదకు తీసుకుంటే అడుగు కూడా జరగదు. నీకు కంప్యూటర్ దగ్గర ఉద్యోగం కష్టమైతే ఇంకా చదువుకో. మీ అయ్యకు నాకు ఇంకా బలం ఉంది, నిన్ను పోషిస్తా ధైర్యం చెప్పింది ఆదెమ్మ. గాయత్రి, అనేటోళ్ళు ఎప్పుడూ అంటారు, నీకు ఇంకా చదువుకుంటే కష్టం ఉండదనుకుంటే చదువుకో. మేము ఉన్నంతకాలం నీకు కష్టం లేకుండా చూసుకుంటాం. మేము లేనప్పుడు నీ చదువు, నీ ఉద్యోగమే నీకు తోడుంటాయి అన్నాడు జోగులు. అలా అనుకున్నానా? మీలాంటి తల్లిదండ్రులు ఉండడం నేను చేసుకున్న పుణ్యం అంది గాయత్రి. నీలాంటి మంచి పిల్ల పుట్టడం కూడా మా అదృష్టమే కళ్ళు తుడుచుకుంది ఆదెమ్మ. మీ అదృష్టం కాదమ్మా, దురదృష్టం మనసులో అనుకుంటూ కుర్చీలో వెనక్కు కళ్ళు మూసుకుంది గాయత్రి. ఆమెను చూస్తున్న ఆదెమ్మ, జోగులు ఆలోచనలు గాయత్రి పుట్టుక దగ్గరకు వెళ్ళాయి. మీ ఆవిడకు నార్మల్ డెలివరీ అయింది, మీకు ఆడపిల్ల పుట్టింది, పేషెంట్ని గదిలోకి మార్చినాక వెళ్ళొచ్చు జోగులతో అంది లేబర్ గదిలో నుండి బయటకు వచ్చిన నర్సు. లచ్చిందేవి పుట్టినట్లే మురిసిపోయాడు జోగులు. జేబులో నుండి 200 రూపాయలు తీసి ఆమెకు ఇవ్వబోయాడు. అతన్ని అదోలా చూస్తూ వద్దు ఉండనీవు అంటూ వెళ్ళిపోయింది నర్సు. అప్పుడే లేడీ డాక్టర్ అటుగా వచ్చింది. అమ్మా, నేను లోపలికి వెళ్ళి పిల్లని చూడొచ్చా అని అడిగాడు జోగులు. సరే అన్నట్లు తలాడించింది డాక్టరు. ఏదో చెప్పడానికి సంశయిస్తూ కాసేపు అక్కడే నిలబడింది. జోగులు అదేం పట్టించుకోకుండా పేషెంట్కి ఇచ్చిన గది వెతుక్కుంటూ వెళ్ళాడు. వరుసగా ఉన్న గదులు చూసుకుంటూ వెళ్ళాడు. ఒక గదిలో మంచం మీద పడుకున్న భార్య, పక్కన ఖాళీ ఉయ్యాల కనిపించింది. గబుక్కన గదిలోకి వెళ్ళాడు. అప్పటికే ఏడుస్తున్న ఆదెమ్మ గొంతు వినిపించటం వల్ల అయోమయంగా ఆమెను చూశాడు. అది ఎందుకు ఏడుస్తున్నావు? మన ఇంటికి లచ్చిందేవి వచ్చింది కదా అన్నాడు జోగులు. అయ్యా అంటూ ఇంకా ఏడుపు పెంచింది ఆదెమ్మ. నువ్వు వచ్చే బాలింతవి, అలా ఏడవకూడదు అంటూ పాపకు స్నానం చేయించి తీసుకువచ్చిన నర్సు అంది. పాపను నాకు ఇవ్వమ్మా అని చేతులు చాపాడు జోగులు. అతన్ని చేతిలో పాపను పెట్టి జాగ్రత్త అంటూ వెళ్ళిపోయింది నర్సు. నా బంగారు తల్లి అంటూ పాప ముఖాన్ని చూసిన జోగులు చేతులు వణికాయి. అది పాపకి షాక్ తగిలినట్టుగా అన్నాడు జోగులు. అవును మామ, మన లచ్చిందేవికి చూపు లేదు బావురు మంది ఆదెమ్మ. జోగులకి తన దగ్గర డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయిన నర్సు చూపులు, తనకేదో చెప్పాలని చెప్పకుండా సంశయించిన డాక్టర్ ముఖం గుర్తొచ్చాయి. వాటి అర్థం ఇప్పుడు తెలిసింది అతడికి. కాసేపు పాప ముఖాన్ని రెప్ప వాల్చకుండా చూశాడు. అది లచ్చిందేవికి నువ్వు నేను 2 కళ్ళు. మనకింక పిల్లలొద్దు. మన రెక్కలున్నంతకాలం బిడ్డను సాకుదాం. నువ్వేడో మాకు. మనం ఇప్పటి నుండి బిడ్డ కోసం మాత్రమే బతుకుదాం స్థిరంగా అన్నాడు జోగులు. సరే మామ, మనసు దిటోపరుచుకుంటూ కళ్ళు తుడుచుకుంది ఆదెమ్మ. ఒంగోలు దగ్గర కొమ్మవారి పాలెంలో భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకునే బక్క రైతు జోగులు. పెళ్ళయ్యాక ఆదెమ్మ కూడా అతడితో పాటు నాగలి చేతపట్టింది. గాయత్రిని పైసా కూడబెట్టి అన్ని ఆసుపత్రిలో తిప్పారు. మీ పాపకు వచ్చింది గ్లూకోమా, దగ్గరగా ఉంది, లీలగా కనిపిస్తుంది. ఆపరేషన్ చేస్తే చూపు మెరుగుపడవచ్చు అన్నారు ఒక ప్రముఖ నేత్ర వైద్యుడు. ఆనందంతో ఉక్కిరిబిక్కిరైన జోగులు ఆదెమ్మ ఆపరేషన్ చేయించడానికి సిద్ధపడ్డారు. 2 ఏళ్ల వయసులో గాయత్రికి ఆపరేషన్ చేయించారు. కానీ దురదృష్టవశాత్తు ఉన్న చూపు కూడా పోయింది. వారి ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. చెమటోడ్చి సంపాదించిన డబ్బులన్నీ కూడబెట్టి ఒంగోలులోని సెయింట్ జోసెఫ్ అందులో చదివే పాఠశాలలో చేర్పించారు. గాయత్రి ఏకసంతాగ్రహి, ఏదైనా వెంటనే నేర్చుకునేది. 9వ సంవత్సరం వచ్చిన తర్వాత ఉన్న కుంట పొలం అమ్మేసి మళ్ళీ గాయత్రికి సర్జరీ చేయించారు జోగులు దంపతులు. ఆపరేషన్ జరిగాక లీలగా అప్పుడప్పుడు కనిపించేది. దానికే వారు ఆనందపడిపోయారు. మరో 4 ఏళ్ల తర్వాత ఆపరేషన్ చేస్తే మరికొంత దృష్టి మెరుగుపడుతుంది అన్నారు వైద్యులు.
అప్పటి నుండి ఆదెమ్మ జోగులు కౌలు భూమి తీసుకొని వ్యవసాయం చేయటం, కూలి పనులకు వెళ్ళటం, ఇది అది అనకుండా కష్టపడి పనులు చేస్తూ డబ్బులు కూడబెడుతున్నారు. తిని తినకుండా కూడబెట్టిన సొమ్ముతో గాయత్రికి 10వ తరగతి అయ్యాక మళ్ళీ ఆపరేషన్ చేయించారు. అప్పుడు మొదట కనిపించిన విధంగా చూపు లీలగా వచ్చింది. గాయత్రి ఇంటర్ వరకు అదే స్కూల్లో చదువుకుంది. రికార్డ్ చేసిన పాఠాలని శ్రద్ధగా విని పరీక్షలలో ఆమె చెప్తుంటే ఆమెకు బదులుగా నియమించిన స్క్రబ్ రాసేవాడు. తీరా ఫలితాలు వచ్చినప్పుడు ఆమెకు వచ్చిన మార్కులు చూసి బోరున ఏడ్చింది గాయత్రి. ఎందుకమ్మా, పాస్ అయ్యావు కదా అని అంది ఆదెమ్మ. అమ్మా, నేను అన్ని ప్రశ్నలకు సరైన జవాబులు చెప్పాను, కానీ నాకు ఏర్పాటు చేసిన స్క్రబ్ అన్నీ రాయలేదు. ఎప్పుడు ఇంతే జరుగుతుంది. నాకు చూడడం వస్తే ఇలా జరిగేది కాదు కదా. చురుకుగా రాయలేని వాళ్ళని పెడితే ఎలా బాధపడింది గాయత్రి. అమ్మ, ఇక ముందు జాగ్రత్త పడు అని అంది. అలా బాగా రాసే వాళ్ళను పెట్టుకునే అవకాశం ఉందేమో తెలుసుకో, ఓదార్చింది ఆదమ్మ. గాయత్రి ఇంటర్మీడియట్ పూర్తయ్యాక జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ పరీక్షల నోటిఫికేషన్ పడితే రాసింది. దివ్యాంగుల కోటలో ఒంగోలులోని ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం వచ్చింది. అమ్మ, నాన్న, ఇక నుండి మీ కష్టంలో పాలు పంచుకునే అవకాశం నాకు వచ్చింది ఆనందంగా అంది గాయత్రి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడితే నాకు అంతకన్నా కావాల్సింది ఏమీ లేదు తల్లి, ఆనందంగా అన్నారు ఇద్దరు. గాయత్రి, నీకు తోడుగా ఒక మనిషిని తీసుకొచ్చుకోవాలి అన్నాడు స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గురునాథం. గాయత్రికి సాయం చేయటం కోసం బడికి వెళ్తావా అని పక్కింటి అమ్మాయి గిరిజను అడిగింది ఆదెమ్మ. నెలకు 5,000 రూపాయలు ఇస్తే వెళ్తాను అంది గిరిజ. గిరిజ డిగ్రీ చదివింది. గాయత్రితో పాటు 2 నెలలు తోడుగా వెళ్ళింది. గాయత్రికి వచ్చే 12,000 రూపాయల జీతంలో 5,000 గిరిజకు ఇస్తే ఆటోకి 2,000 పోగా కటింగ్స్ పోను చేతికి 4,000 రూపాయలు వచ్చేవి. అక్క, నా పని నేనే చూసుకుంటాను గిరిజతో అంది గాయత్రి. అలా గిరిజ పని మానేసింది. గాయత్రి అప్పటి నుండి తానే టాక్స్ సహాయంతో పని చేసుకుంటుంది. మధ్య మధ్యలో అనంతరాములు మాస్టర్ సాయం తీసుకుంటుంది. అమ్మ, నాన్న, ఎందుకు అలాగే కూర్చుండిపోయారు పిలిచింది గాయత్రి. ఆలోచనల నుండి తేరుకొని ఇద్దరు గాయత్రి వైపుకి తిరిగారు. నాకు ఆఫీస్ వర్క్ కంటే టీచర్ ఉద్యోగం చేయాలనుంది. నేను ఉద్యోగం చేస్తూనే ప్రైవేటుగా చదువుకుంటాను అంది గాయత్రి. అమ్మ, అందుకు మేమేం చేయాలో చెప్పు, నీకు సాయంగా ఉంటాం అన్నాడు జోగులు. గాయత్రికి వాళ్ళ మాటలకు కళ్ళు చెమర్చాయి. మాస్టర్ గారు, నేను ప్రైవేటుగా డిగ్రీ చదవాలనుకుంటున్నాను. అందుకు పాఠాలు రికార్డ్ చేసే వ్యక్తి కావాలి, తెలుసుకొని చెప్పగలరా అని అనంతరాములు గారిని అడిగింది గాయత్రి. తప్పకుండా తెలుసుకుంటాను గాయత్రి అన్నాడు మాస్టారు. కొన్ని రోజుల తర్వాత గాయత్రితో ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీకి అప్లై చేయించాడు మాస్టారు. గాయత్రి, మా అబ్బాయి బీటెక్ చదువుతున్నాడు. నీ గురించి చెప్పాను, నీకు తను పాఠాలు చెబుతాను అన్నాడు. సాయంత్రం ఇక్కడికి వస్తాడు, మీ ఇద్దరికి పరిచయం చేస్తాను అన్నాడు మాస్టారు. వర్ధన్ స్కూల్ దగ్గరకు సాయంత్రం వచ్చాడు. వాళ్ళిద్దరికీ పరిచయం చేశాడు మాస్టారు. అలా వర్ధన్ శిక్షణలో గాయత్రి డిగ్రీ బీఎడ్ పూర్తి చేసింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలి ఉద్యోగం కూడా సంపాదించుకుంది. ఆమెకు అన్ని పరీక్షలకు స్క్రబ్గా వర్ధన్ తోడు ఉన్నాడు. ఆ తర్వాత ఆమె పీజీ కూడా పాస్ అయింది. నేను పాఠాలు చెప్పడానికి పనికిరానన్న వారి హేళనలో నాలో కసి పెంచింది వర్ధన్ గారు. దేవుడి దయ వలన మీరు నాకు సహకరించారు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. పీజీ పరీక్షల రిజల్ట్ వచ్చిన రోజున అంది గాయత్రి. గాయత్రి, నువ్వేమనుకునంటే నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను అన్నాడు వర్ధన్. మీరు నన్ను ఏదైనా అడగవచ్చు వర్ధన్ గారు అంది గాయత్రి. నేను జీవితాంతం నీకు తోడు ఉండాలనుకుంటున్నాను. అది నీకు ఇష్టమైతేనే. ఈ విషయం మా నాన్నగారికి ఎప్పుడో చెప్పేశాను. కానీ నువ్వు అనుకున్న గమ్యం చేరిన తర్వాతే నీతో మాట్లాడాలనుకున్నాను మృదువుగా అన్నాడు వర్ధన్. నా మీద జాలితో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా వర్ధన్ గారు తలదించుకొని అంది గాయత్రి. లేదు, నీకు కళ్ళు లేకపోయినా
ఆత్మవిశ్వాసం ఉంది, మంచి అంతరంగం ఉంది. అలాంటప్పుడు నువ్వు జాలిపడే దశలో ఉన్నావనే ఆలోచన ఎందుకు వస్తుంది? అయినా దేవుడు అవయవలోపం ఇచ్చినప్పుడు వాళ్లకు దివ్యజ్ఞానం ఇస్తాడంటారు. దానితో చూస్తే నీకు నా మనసులో ప్రేమ కనిపిస్తుంది అన్నాడు. వర్ధన్ గారు, చాలామంది అలా అపోహపడతారు. అవయవలోపం ఉన్న వాళ్లకు అలాంటి జ్ఞానం ఏమీ ఉండదు. సకలాంగులకు ఉన్నదానికన్నా తక్కువ పరిజ్ఞానం ఉంటుంది. అన్ని విధాలుగా లోపం కనిపిస్తూనే ఉంటుంది. అది బయట వారికి తెలియకుండా అందరిలా ఉండాలని ఎక్కువ తాపత్రయం చూపిస్తాం, అంతే అంది గాయత్రి. అయితే నా ప్రేమ మాటో అన్నాడు వర్ధన్. మీలాంటి వ్యక్తి నా చెయ్యి పట్టుకొని జీవితాంతం నడుస్తానంటే కాదనే మూర్ఖురాల్ని కాదు. ఈ విషయం వింటే మా అమ్మ నాన్న కూడా నాకన్నా ఎక్కువ సంతోషిస్తారు అంది గాయత్రి. వర్ధన్ ముఖం ఆనందంతో వెలిగిపోయింది. అయితే మన పెళ్ళికి ముహూర్తం పెట్టించమని ఇళ్లల్లో చెప్పడమే తరువాయి అంటూ గాయత్రి చేయి పట్టుకొని ఆనందంగా అన్నాడు వర్ధన్. ఇది కథ. కథ బాగుందా? బాగుంటే చిన్న లైక్ ఇవ్వండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నిజంగానే చాలామంది తల్లిదండ్రులు కూడా అవయవ లోపమో లేకపోతే ఏదో ఒక లోపం మనకంటే ఎందులోనైనా ఎదుటి వాళ్ళు తక్కువ ఉన్నారు అంటే హేళనగా మాట్లాడటం, చిన్న చూపు చూడడం అది మంచి పద్ధతి కాదండి. కర్మ ఎవరిని ఎప్పుడూ వదిలిపెట్టదు. మనకున్నది అని మిడిసిపడొద్దు, ఎదుటి వాళ్ళకి లేదు అని జాలి పడొద్దు. మనకున్నది దాంతో సంతోషపడుతూ ఎదుటి వాళ్ళకి చేతనైతే ఒక చిన్న సాయం చేద్దాము, అంతేనా? ఏమంటారు? ఓకేనా? నా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.